హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొని వచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే యూ వర్సెస్ దెమ్ సో మీరు ఎలా ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ ఎలా ఆలోచిస్తున్నారు ఈ కనెక్షన్ గురించి అనేది మనం ఈరోజు రీడింగ్లో చూస్తాం అనమాట సో నా రీడింగ్స్ అనేవి టైమ్లెస్ రీడింగ్స్ అండి కలెక్టివ్ రీడింగ్స్ సో మీరు ఎప్పుడు చూస్తానో కూడా అది మీకు రెజనేట్ అవుతుంది కొన్ని మెసేజెస్ మీకు రెజనేట్ అవ్వచ్చు కొన్ని మెసేజెస్ వేరే వాళ్ళకి రెజనేట్ అవ్వచ్చు అనమాట సో మీకు ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేస్తే కనుక మీకు ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది సో ఖచ్చితంగా మీకు నా రీడింగ్స్ అనేవి రెజనేట్ అవుతాయి అలాగే మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నాకు ఈమెయిల్ పెట్టండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై చేస్తాను నేను ఓన్లీ లవ్ రిలేషన్షిప్ రీడింగ్సే చేస్తానండి అండ్ రీడింగ్స్ అనేవి ఫ్రీ కాదు ఛార్జబుల్ డీటెయిల్స్ లేకపోతే నేను రీడింగ్స్ చేయలేను ఓకేనా సో అది నేను చెప్పాలనుకున్నది నేను ఇద్దరు ముగ్గురికి డబ్బులు కూడా వెనక్కి ఇచ్చేసాను వాళ్ళు పే చేస్తే కూడా ఎందుకంటే డీటెయిల్స్ లేవు వాళ్ళ దగ్గర సో డీటెయిల్స్ లేకుండా నేను రీడింగ్స్ అనేది చేయను ఓకేనా సో చూద్దాము యూ వర్సెస్ దెమ్ సో ఇది మీ పైల్ అనమాట మీ టారో డెక్ ఇది మీ పర్సన్ యొక్క టారో డెక్ ఇది వచ్చి మీ ఇద్దరు ఎనర్జీస్ ఇప్పుడు ఏ ఎనర్జీస్లో ఉన్నారు అనేది నేను చూపిస్తాను అనమాట ఫస్ట్ 2 కార్డ్స్ ఏమో మీ ఎనర్జీస్ చూద్దాము మిగతా కార్డ్స్ వచ్చి మీరు ఏం ఆలోచిస్తున్నారు ఈ కనెక్షన్ గురించి మీ పర్సన్ ఎలాగో ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం ఓకే ఫస్ట్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి జస్టిస్ మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఎంప్రెస్ ఓకే సో మీరేమో ఒక జస్టిస్ కోరుకుంటున్నారు అంటే మీరు ఒక రకంగా చెప్పాలంటే చాలా ఒక విసిగిపోయి ఉన్నారనమాట అంటే మీ లైఫ్లో ఏదో చాలా రిపీటెడ్గా జరుగుతూ ఉంది ఏంటి ఎవరు వచ్చినా సరే నా లైఫ్లో ఇలాగే ఉంటుంది నా లైఫ్ ఎవరు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు నాకు కావాల్సిన లవ్ నాకు దొరకట్లేదు ఎవరు వస్తే కూడా నా లైఫ్లోంచి ఇలాగే అయిపోతుంది నాకు న్యాయం కావాలి నాకు బ్యాలెన్స్ కావాలి ఈ కనెక్షన్లో ఈ పర్సన్తో అయితే అయినా సరే నాకు జెన్యూన్గా నాకు ఒక మంచి రిలేషన్షిప్ ఇవ్వాలి అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు మీరు ఎందుకంటే మీకు కనెక్షన్లో బ్యాలెన్స్ కావాలి సో మీ ఎనర్జీ ఏంటంటే మీరు ఒక న్యాయం కావాలి అన్నట్టుగా మీరు ఉన్నారనమాట ప్లస్ కొంతమంది ఏంటంటే మీరు ఆల్రెడీ ఒక డివోర్స్డ్ పర్సన్ అయి ఉండొచ్చు లేదంటే డివోర్స్ జరుగుతూ ఉండొచ్చు లేదంటే ఏదో ఒక కోర్టు కేసు జరుగుతూ ఉండొచ్చు సో మీరేంటంటే ఒక బ్యాలెన్స్ అనేది కావాలి ఒక న్యాయం అనేది కావాలి దాని గురించి మీరు ఆలోచిస్తున్నారు ప్లస్ మీకు మ్యారేజ్ కావాలి ఓకే మీకు ఇలాంటి రిలేషన్షిప్స్ లేదంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ అవన్నీ కాదు మీకు ఒక మ్యారేజ్ కావాలి ఒక కమిటెడ్ పార్ట్నర్ కావాలి ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి బ్యాలెన్స్ కావాలి సో ఇటువంటి ఎనర్జీలో మీరు ఉన్నారు మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు సో వీళ్ళు ఏదో చాలా మంచి పొజిషన్లో ఉన్నారండి పొజిషన్ అంటే ఏంటంటే వాళ్ళు ఒక బిజినెస్ పెడితే అది గ్రో అవుతూ ఉంది ఓకే వాళ్ళు మంచి అబండెన్స్లో ఉన్నారు మీ పర్సన్ చాలా మంచి నేమ్ ఫేమ్ గ్రోత్ డబ్బులు అన్ని విధాలుగా కూడా మీ వ్యక్తి అయితే చాలా మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళు ప్రస్తుతానికి చాలా హ్యాపీగా ఉన్నారు అబండెంట్గా ఉన్నారు చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఒకవేళ మీరు ఏమన్నా థర్డ్ పార్టీ కనెక్షన్లో ఉండింటే కనుక వీళ్ళ పార్ట్నర్ ప్రెగ్నెంట్ అయి ఉండొచ్చు సో వీళ్ళు ప్లస్ ఒకవేళ మీ కనెక్షన్లో చూసుకుంటే కనుక వాళ్ళు ఈ కనెక్షన్లో ఒక గ్రోత్ కావాలి అనుకుంటున్నారు అంటే ఈ కనెక్షన్ ఇక్కడే ఆగిపోకూడదు ఈ కనెక్షన్ ముందుకు వెళ్ళాలి ఇది ఇంకా రోజు రోజుకి గ్రో అవ్వాలి అనేది మీ వ్యక్తి యొక్క ఆలోచన అనమాట ఇంకా చూద్దాము మీరు ఏం ఆలోచిస్తున్నారు ఈ కనెక్షన్ గురించి ఈ వ్యక్తి గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఈ వ్యక్తి గురించి ఈ కనెక్షన్ గురించి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఈ వ్యక్తి గురించి ఈ కనెక్షన్ గురించి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఓకే సో మీరేంటంటే మీకు ఏదో ఒక ఇన్సెక్యూరిటీ ఏదో ఒక భయము ఈ వ్యక్తి దూరం అయిపోతారేమో వీళ్ళు థర్డ్ పార్టీలోకి వెళ్ళిపోతారేమో లేదంటే మీరు ఓపెన్గా చెప్పాలి అనుకుంటే కూడా మీకు భయము
ఎందుకంటే మీకు ఏదో ఒక ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో, లేదంటే వీళ్ళు ఫియర్ ఆఫ్ రిజెక్షన్, ఇప్పుడు మీ వ్యక్తి మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారేమో అని చెప్పేసి మీరు చాలా భయపడుతున్నారు, దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. మీరు ఏ యాక్షన్ తీసుకోలేదు, సైలెంట్గా రెస్ట్ అండ్ రెజ్యునేషన్ అనమాట. మీరు సైలెంట్గా ఉన్నారు, కానీ మీ మనసులో ఒక ఇన్సెక్యూరిటీ, భయము, బాధ, బెంగ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మీ వ్యక్తిని తలుచుకొని చాలా బాధపడుతున్నారు, మీరు మిస్ అవుతున్నారు, దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఈ కనెక్షన్ ఎలాగైనా ముందుకు వెళ్తే బాగుండును అని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు. చాలా కష్టపడుతున్నారు మీరు ప్రస్తుతానికి. మీ కెరీర్, మీ జాబ్, మీ మనీ దగ్గర చాలా కష్టపడుతున్నారు. ఇక్కడ ఒకళ్ళు సింగిల్, నా వ్యూవర్స్ సింగిల్గా కనిపిస్తున్నారు. అంటే సింగిల్ పేరెంట్ అవ్వచ్చు, లేదంటే డివోర్స్డ్ పర్సన్ అవ్వచ్చు, లేదంటే ఒక సింగిల్ ఫీమేల్ ఎక్కువగా కనిపిస్తున్నారు. సో మీరు చాలా జిమ్ చేసే అలవాటు ఉండొచ్చు, లేదంటే జుంబా చేసే అలవాటు ఉండొచ్చు, చేతులు కొంచెం లావుగా ఉండొచ్చు, మీరు చాలా కష్టపడి పనిచేస్తూ ఉండొచ్చు, మీరు హైట్ కూడా మంచి హైట్ ఉండుండొచ్చు, ఒక 5'6", 5'8" అలాగా మంచి హైట్ కూడా ఉండొచ్చు. మీరేంటంటే దూరం నుంచి ఈ కనెక్షన్ని చూస్తున్నారు, అలాగా చూసి మురిసిపోతున్నారు. ఈ కనెక్షన్ ఎంత వర్కౌట్ అయితే ఎంత బాగుంటుంది, ఈ వ్యక్తితో నా లైఫ్ ముందుకు వెళితే ఎంత బాగుంటుంది, మేమిద్దరం కలిసి ఉంటే ఎంత బాగుంటుందని మీరు మీ వ్యక్తిని చూస్తున్నారు, అడ్మైర్ చేస్తున్నారు, దూరం నుంచి కోరుకుంటున్నారు, నాకు ఈ వ్యక్తి దక్కితే బాగుండు అని చెప్పేసి. కానీ మీరు ఏ యాక్షన్ తీసుకోవట్లేదు, అలా దూరంగా చూస్తున్నారు. ఈ వ్యక్తి ఏం ఫీల్ అవుతున్నారు ఈ కనెక్షన్ గురించి? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఈ కనెక్షన్ గురించి, నా వ్యూవర్ గురించి ఎలా ఆలోచిస్తున్నారు, ఏం ఫీల్ అవుతున్నారు? నా వ్యూవర్ యొక్క పర్సన్ ఈ కనెక్షన్ గురించి, నా వ్యూవర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఓకే, సో వీళ్ళైతే మిమ్మల్ని చాలా రెస్పెక్టబుల్గా చూస్తున్నారండి. ప్లస్ ఇక్కడ నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ వ్యక్తికి మీ గురించి పెద్దగా తెలియదు అనిపిస్తుంది. అంటే మీ గురించి మేబీ ఇదేమైనా కొత్త రిలేషన్షిప్ అవ్వచ్చు, లేదంటే ఒక క్రష్ అవ్వచ్చు. ఈ వ్యక్తికి మీ గురించి పూర్తిగా తెలియదు, కానీ మిమ్మల్ని దూరం నుంచి చూసి అడ్మైర్ చేస్తున్నారు. అబ్బా ఎంత ఇండిపెండెంట్ పర్సను, ఎంత ఫ్రీడమ్ లవరు, అంటే మీరు ఇండిపెండెంట్గా ఉన్నారనమాట. మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, మీకు డబ్బులకి లోటు లేదు, జాబ్ చేస్తుండొచ్చు, కారు డ్రైవ్ చేస్తుండొచ్చు, లేదా వెహికల్ డ్రైవ్ చేస్తుండొచ్చు. సో మీకు ఎవరితోనూ పని లేదనమాట, మీరు ఇండిపెండెంట్, మీకు ఎవరితోనే సంబంధము లేదు, మీకు ఎవరు అవసరమూ లేదనమాట. మీరు అంత సెల్ఫ్ సఫిషియెంట్ పర్సన్. ప్లస్ మిమ్మల్ని వాళ్ళు ఒక మిస్టీరియస్ పర్సన్గా చూస్తున్నారు. అంటే మీరు ఏంటంటే ఏది బయటికి చెప్పరు, ఏ విషయాలు కూడా బయటికి చెప్పరు. అలాగని చెప్పేసి అంటే ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తారనమాట. కొంతమంది ఇక్కడ టారో రీడర్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే హైలీ ఇంట్యూటివ్ పర్సన్ అనమాట. హైలీ ఇంట్యూటివ్ పర్సన్, మీరు చాలా తెలివితేటలు, మీరు ఈ వ్యక్తి కన్నా పెద్దవాళ్ళు కూడా అయి ఉండొచ్చు. సో ఇలాగా ఈ వ్యక్తికి మీరంటే ఒక భయము, ఒక నమ్మకము, ఒక గౌరవం అన్నీ ఉన్నాయన్నమాట. వాళ్ళు మిమ్మల్ని ఒక రోల్ మోడల్ లాగా చూస్తున్నారు. చాలా మంచి ఒపీనియన్ ఉంది మీ పట్ల. ప్లస్ వాళ్ళకి ఏంటో ఈ కనెక్షన్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం అట్లీస్ట్ ఒక ఫ్రెండ్స్గా అయినా ఈక్వల్ గివ్ అండ్ టేక్ చేద్దాము. నేను నీ ఫ్యామిలీతో మెంబర్గా ఉంటాను, నువ్వు నా ఫ్యామిలీతో మెంబర్గా ఉండు, మనం ఇంటికి వస్తా పోతా ఉందాము. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి, ఈక్వల్ రెస్పెక్ట్ ఉండాలి, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి, ఒక ఫ్రెండ్షిప్ ఉండాలి. సో ప్రస్తుతానికైతే ఈ పర్సన్కి ప్రేమ కన్నా ఎక్కువ ఫ్రెండ్షిప్ కావాలి. అంటే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు మీకు గిఫ్ట్స్ ఇస్తారు, మీరు వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వచ్చు, వాళ్ళ బర్త్డే అప్పుడు కానీ ఇంకేదైనా అకేషన్ అప్పుడు కానీ. సో వీళ్ళు ఏంటంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి, బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉందాము అన్నట్టుగా ప్రస్తుతానికి వాళ్ళ ఆలోచన. మీరేం ఆలోచిస్తున్నారు చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్స్ యొక్క పర్సన్, ఇది మీరు యాక్చువల్గా మీరే నా వ్యూవర్ ఏం ఆలోచిస్తున్నారు, ఆ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఈ కనెక్షన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, నా వ్యూవర్స్ ఏం ఆలోచిస్తున్నారు ఈ కనెక్షన్ గురించి, ఈ పర్సన్ గురించి. ద మూన్,
జస్టిస్ 2 సార్లు వచ్చింది. తులారాశి అయ్యే అవకాశం ఉందండి మీరు. ద టవర్. ఓకే, సో మీరేం ఆలోచిస్తున్నారు? మీకేంటో ఒక ఇల్యూజను, ఒక మాయ, ఒక ఇమోషన్స్, అంటే వెరీ ఇమోషనల్గా ఉన్నారు, వెరీ సెంటిమెంటల్ అనమాట. మీరు చాలా సెంటిమెంటల్గా, ఇమోషనల్గా ఏడవటము, భయపడ్డము, ఒక సీక్రెట్ అనమాట. మీకు ఏం జరుగుతుంది అనేది తెలియట్లేదు. అంటే ఈ వ్యక్తి మనసులో ఏముంది మీ గురించి అనేది మీకు తెలియట్లేదు. సో దానివల్ల ఏంటంటే మీరు ఒక ఇల్యూజన్లో ఉన్నారు, ఒక ఏమని చెప్పాలంటే ఊహా ప్రపంచంలో ఉన్నారు. ఓకే, మీకు తెలియట్లేదు. మీరు ఈ వ్యక్తిని ఒక విధంగా చూస్తున్నారు, కానీ ఆ వ్యక్తి అటువంటి మనిషి కాదు. ఓకే, అర్థమైందా? అంటే మీరు ఒకవేళ ఈ పర్సన్ని ఒక ఫ్లర్టు, ఒక ప్లేయరు, వీళ్ళు క్యారెక్టర్ మంచిది కాదు, అందరితో ఇలా ఉంటారు అని ఏదైనా మీరు చెడ్డగా అనుకుంటే కనుక ఈ వ్యక్తి అటువంటి వ్యక్తి అయితే కాదనమాట. మీకు కనిపించే వ్యక్తి ఒకళ్ళు, కనబడిన వాళ్ళు ఇంకొకళ్ళు. లేదంటే మీరు ఒకవేళ ఈ వ్యక్తిని చాలా మంచివారు, నన్ను ప్రేమిస్తున్నారు, నేనంటే పడి చేస్తున్నారు, నన్ను వదిలి ఉండలేరు అన్నట్టుగా మీరు ఆలోచిస్తే కనుక ఈ పర్సన్ ఆపోజిట్. ఎందుకంటే మీరు ఒక ఊహా ప్రపంచాన్ని నిర్మించుకున్నారు. సో దానిలో ఎంతవరకు నిజము అనేది మీకు తెలియదు అనమాట. చాలా సీక్రెట్స్ ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే మీకు తెలియట్లేదు ఈ వ్యక్తి ఎటువంటి వారు ఏంటి అనేది మీకు తెలియట్లేదు. మీరు అడిగేదంతా ఒకటే ఒక క్వశ్చన్ ఏంటంటే, నాకు జస్టిస్ కావాలి, నాకు న్యాయం కావాలి, ఎన్నిసార్లు నేను దెబ్బలు తినాలి, ఎన్నిసార్లు నేను ఇలా బాధపడాలి, నాకు ఎప్పటికైనా ఒక మంచి లైఫ్ పార్ట్నర్ కావాలి, నన్ను ప్రేమించే వ్యక్తి కావాలి, ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి, అది ఇదని మీరు జస్టిస్ అయితే అడుగుతున్నారు. మీరు యూనివర్స్ని అడుగుతున్నారు, దేవుణ్ణి అడుగుతున్నారు, నాకు న్యాయం కావాలి, ఇంకా ఎంతకాలం నన్ను ఇలా బాధ పెడతావు అన్నట్టుగా మీరు అడుగుతున్నారు. ద టవర్ మూమెంట్ ఏంటంటే ఏదో ఒకటి జరిగి ఈ కనెక్షన్లో మీరు సడన్గా మీరిద్దరూ కలిసిపోతే బాగుండు. ఏదైనా అవని, అది మంచి అయినా చెడైనా అవసరం లేదు, కానీ ఏదో ఒక విధంగా మీరిద్దరూ సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా కలిసిపోతారు అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. లేదంటే ఆల్రెడీ మీ ఇద్దరి మధ్యలో ఒక టవర్ మూమెంట్ వచ్చి మీరిద్దరూ ఫైటింగ్ చేసుకొని విడిపోయి ఉండొచ్చు. సో అది కూడా మీరు ఆలోచిస్తున్నారనమాట. ఎందుకు ఇలా జరిగింది, నాతోనే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అన్నట్టుగా మీరు ఆలోచిస్తున్నారు. ఈ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి, మీ కనెక్షన్ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? ఈ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి, మీ కనెక్షన్ గురించి ఈ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. 7 of Swords, 9 of Swords, Queen of Wands. చాలా ఎమోషనల్గా చాలా బాధపడుతున్నారండి ఈ వ్యక్తి. ఎందుకంటే వాళ్ళకి మీ పైన ఫీలింగ్స్ ఉన్నాయి. ఎక్కువ ఓవర్ థింకింగ్ చేసేస్తున్నారు. రాత్రులు పడుకోవటం లేదు, నిద్ర లేదు, డిప్రెషను, ఏడుపు, బాధ. ఎందుకంటే ఈ కనెక్షన్ ముందుకు వెళ్ళటానికి వాళ్ళకి చాలా అడ్డంకులు అయితే కనిపిస్తున్నాయి. వాళ్ళు తన ముందుకు వెళ్ళిపోతున్నట్టుగా యాక్షన్ చేస్తున్నారు, అంటే మూవ్ ఆన్ అయిపోతున్నట్టుగా వీళ్ళు యాక్షన్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మనసులో ఫీలింగ్స్ అనేవి చాలా ఉన్నాయి, మీతో చెప్పలేని ఫీలింగ్స్. వాళ్ళు మీతో చెప్పాలనుకుంటున్నారు, కానీ చెప్పడానికి వాళ్ళకి ఏమంటారంటే ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్, నేను నా ఫీలింగ్స్ నీకు చెప్పలేను, అర్థం చేసుకో అన్నట్టుగా ఉంది. అంటే ఇది ఏదో ఒక సొసైటీ పరంగా అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు, ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ అవ్వచ్చు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తన మనసులో ఉండే ఫీలింగ్స్ మీకు చెప్పలేని పరిస్థితి అనమాట. 9 అనేది వెరీ ప్రామినెంట్గా ఉంది ఇక్కడ. మేబీ ఒకవేళ సెప్టెంబర్ మంత్ అనేది మీకు ప్రామినెంట్, లేదంటే మీ బర్త్డే అవ్వచ్చు, లేదంటే మీ పర్సన్ బర్త్డే అవ్వచ్చు. 9 అనేది అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ. మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ వాండ్స్గా చూస్తున్నారు. మీరు చాలా అందంగా ఉంటారు, చాలా ప్యాషనేట్గా ఉన్నారు. మీకు ఒక పెట్ కూడా ఉండొచ్చు, ఒక క్యాట్ కానీ డాగ్ కానీ ఏదైనా మీకు ఒక పెట్ కూడా ఉండొచ్చు.
మీకు యానిమల్ లవర్, మీకు ఇష్టము, యానిమల్స్ అంటే ఇష్టము, మీరు ఏదైనా ఒకటి తలుచుకున్నారంటే ఖచ్చితంగా చేస్తారు. అంత స్ట్రాంగ్ పర్సనాలిటీ. అసలు మీకు వీళ్ళకి ఏంటి పొంతనే లేదు కదా, మీకు ఎవరు కావాలంటే వాళ్ళు దొరుకుతారు అనేసి వీళ్ళకి ఒక ఇన్సెక్యూరిటీ, ఒక భయము, ఒక ఏడుపు. లిటరల్గా రాత్రి వేళ అయితే మీ పర్సన్ మీ గురించి ఆలోచించుకొని ఏడుస్తున్నారు, ముఖం చేతుల్లో దాచుకొని మరీ ఏడుస్తున్నారు. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి మీ గురించి ఆలోచించి. వాళ్ళు యాక్చువల్గా మీరు ఫ్రెండ్స్గానే ఉండిపోదాము అనేసి అనుకుంటున్నారు, కానీ వాళ్ళ ఫీలింగ్స్ అనేవి రోజు రోజుకి ఇంక్రీజ్ అయిపోతున్నాయి మీ పట్ల. సో వాళ్ళు ఆ ఫీలింగ్స్ అనేవి వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. కానీ అలాగని వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకుందాం, ఏమైనా చేద్దామంటే వాళ్ళు ఏదో ఒక పరిస్థితిలో ఉన్నారు. అది వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోకపోవడం అవ్వచ్చు, లేదంటే వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అవ్వచ్చు, క్యాస్ట్ కల్చర్ డిఫరెన్స్ అవ్వచ్చు, ఏదో ఒకటి ప్రాబ్లం అయితే ఉంది, లేకపోతే ఏజ్ డిఫరెన్స్ అవ్వచ్చు. సో దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి అసలు ఏమీ చెప్పలేని పరిస్థితి అనమాట. దానివల్ల చాలా బాధపడుతున్నారు, చాలా ఏడుస్తున్నారు. సో వాళ్ళ ఇన్ని నేమ్ ఇనిషియల్స్ ఒక BJSKTF S చెప్పేశాను కదా ఆల్రెడీ, U, ఇవన్నీ వాళ్ళ నేమ్ ఇనిషియల్స్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఓకేనా? సరే చూద్దాము మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు, మీ పర్సన్ ఏం యాక్షన్ తీసుకుంటారు. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, నా వ్యూవర్స్ ఈ కనెక్షన్ గురించి ఏ యాక్షన్ తీసుకోబోతారు, వీళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి, నా వ్యూవర్స్ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి, నా వ్యూవర్స్ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి, నా వ్యూవర్స్ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి. ద మూన్ కూడా 2 సార్లు వచ్చింది. మీరు మీనరాశి అయ్యే అవకాశం ఉందండి. మీకు అన్నీ 2 సార్లు వచ్చాయి. జస్టిస్, మూను 2 సార్లు వచ్చాయి. ఓ ఇది తీసాను నేను కదా, దిస్ వన్. ఓకే, సో నా వ్యూవర్ యొక్క పర్సన్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి, నా వ్యూవర్ యొక్క పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి, నా వ్యూవర్ యొక్క పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి. ద టవర్. ఓకే, సో మీరైతే ఏ యాక్షన్ తీసుకోరండి. మీరు ఎమోషనల్గా అలాగే ఫీల్ అవుతూ ఉంటారు, మీలో మీరు మదన పడిపోతుంటారు, మీలో మీరు బాధపడుతూ ఉంటారు. మీరైతే ఏ యాక్షన్ తీసుకోరు. మీరు అలాగా అంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఊహా ప్రపంచంలోనే ఉంటారు మీరు. ఓకే, ఈ వ్యక్తికి అంటే ఏమంటే రోజు చూడడము, వీళ్ళని దూరం నుంచి చూడడము, వీళ్ళని అబ్జర్వ్ చేయడము, మీరు ఇంకా సరే ఇదే నా లైఫ్ ఇలాగే బాగుందిలే అన్నట్టుగా మీరు వదిలేస్తారు. కానీ మీకై మీరు ముందుకు అడుగు వేయరు, వాళ్ళకి ఏది చెప్పరు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయరు, ఏ యాక్షన్ తీసుకోరు. మీరు సైలెంట్గా ఉంటారు. ఎందుకంటే ఎక్కడో అక్కడ మీకు మీ మదర్ కానీ ఎవరొకరు ఈ కనెక్షన్ అయితే ఆపుతున్నారు, లేదంటే వాళ్ళ మదరు. సో మీకు దానివల్ల ఏంటంటే ముందుకు వెళ్ళలేరు. అలాగ మీరు సైలెంట్గా ఉంటున్నారు అంతే. ఈ వ్యక్తి గురించి ఇంకా ఊహించుకుంటా, వాళ్ళతో జీవిస్తా, అంటే మనసులో మానసికంగా వాళ్ళతోనే జీవిస్తా, వాళ్ళతోనే కాపురం చేస్తా, అన్నీ మీ ఊహ, మీ ఆలోచన, ఇల్యూషన్, మీ ఆలోచనలో మీరు అలా బతుకుతూ ఉంటారు. ఈ వ్యక్తి ఏంటంటే సడన్గా ఏదో ఒక యాక్షన్ తీసుకుంటారు. ద టవర్ మూమెంట్. అది మంచి అయినా జరగచ్చు, చెడ్డైనా జరగచ్చు. కోపం ఎక్కువైపోతుంది ఈ వ్యక్తికి, ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుంది, ఈ బాధపడము, ఏడవడం ఎక్కువైపోతుంది. దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళైతే యాక్షన్ తీసుకుంటారు. వీళ్ళు యాక్షన్ తీసుకొని మీ ముందుకు వస్తారు. మీ ముందుకు వచ్చి అది ఒక గొడవ అవ్వచ్చు, అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా వస్తారు మీ ముందుకి వచ్చి. అది ఒక గొడవ అవ్వచ్చు, లేదంటే ఒక కన్ఫరంటేషన్ అవ్వచ్చు, మిమ్మల్ని నిలదీసి అడగచ్చు. సో ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా ఈ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు. ఓకే, సో ఇంకా చూద్దాము అసలు నా వ్యూవర్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా, నా వ్యూవర్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా, ఈ కనెక్షన్ గురించి నా వ్యూవర్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా. డెత్, 8 ఆఫ్ స్ట్రెంగ్త్, నైట్ ఆఫ్ విజ్డమ్. ఓకే, సో మీరేంటంటే మీ
మనసులో ఉండే ఆలోచనలు అయితే ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి. రోజు రోజుకి మీలో కూడా మార్పు అనేది వస్తుంది. సో మీరు ఏదో ఒకటి తీసుకుందాము అన్నట్టుగా మీరు రెడీ అయి ఉన్నారు, కానీ ఇది పెద్ద యాక్షన్ అయితే అవ్వదన్నమాట. కానీ మీరు వీళ్ళతో మాట్లాడడము, ఫ్లర్ట్ చేయడము, ఈ మీ ద్వారా యాక్షన్ ఏంటంటే మీరు మాట్లాడడము, మీరు వాళ్ళతో ఫ్లర్ట్ చేయడము, రొమాంటిక్గా మాట్లాడడము, సో వాళ్ళని కొంచెము రెచ్చగొట్టడము, కొంచెం సెక్షువల్గా మాట్లాడడము, సెక్సీగా మాట్లాడడము, వాళ్ళలోని ఇంకా ఫీలింగ్స్ రెచ్చగొట్టడము, ఇట్లా అంతా మీరు ఇండైరెక్ట్గా చేస్తారనమాట. ప్లస్ నైట్ ఆఫ్ విజ్డమ్, కొంతమంది ఏంటంటే వీళ్ళు డైరెక్ట్గా చెప్పేయచ్చు కూడాను, నేను ఐ లవ్ యూ, నేను లవ్ చేస్తున్నాను, నా ఫీలింగ్స్ అనేవి నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అనేసి మీరు చెప్పేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే నైట్ ఆఫ్ విజ్డమ్ అంటే మీ ప్రేమను వాళ్ళకి వ్యక్తం చేయటం. ఈ పర్సన్ చూసారంటే ఎక్కడా కూడా కప్స్ కార్డ్ అనేది లేదు, ఓన్లీ ఈ సోర్డ్స్ మళ్ళానేమో పెంటికల్స్ ఇవే ఉన్నాయి తప్ప నుంచి ఎక్కడా కూడా కప్స్ కార్డ్ అనేది లేదు. కానీ మీకు విపరీతమైన ప్రేమ ఉంది ఈ పర్సన్ అంటే, ఆ ప్రేమను మీరు వ్యక్తం చేస్తారు ఖచ్చితంగా కొంతమందికి. ఓకే, ఈ వ్యక్తి నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఈ కనెక్షన్ పట్ల? ఈ వ్యక్తి యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఈ వ్యక్తి యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి? టెన్ ఆఫ్ సోర్డ్స్, ఏస్ ఆఫ్ సోర్డ్స్, ఫైవ్ ఆఫ్ కప్స్. ఓకే, సో వీళ్ళు నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే ఏదో ఒకటి ఎండ్ చేస్తారండి. ఒకవేళ వాళ్ళు ఒక థర్డ్ పార్టీ కనెక్షన్లో ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా అది ఎండ్ చేస్తారు. ఎండ్ చేసి మీ దగ్గరికి వస్తారు. ఎందుకంటే ఏస్ ఆఫ్ సోర్డ్స్ అనేది ఒక న్యూ బిగినింగ్. సో ఈ కనెక్షన్కి వాళ్ళు ఒక క్లారిటీ ఇస్తారనమాట. వీళ్ళు ఏమని ఫీల్ అవుతున్నారంటే ఎక్కడో అక్కడ బిట్రేయల్గా ఫీల్ అవుతున్నారు. అంటే మీరు వీళ్ళని మోసం చేసినట్టు, మీరు వీళ్ళని వదిలేసి వెళ్ళిపోయినట్టు. సో ఇదంతా వాళ్ళ ఆలోచన అనమాట. మీరు ఏదో అంటే ఈ వ్యక్తిని పట్టించుకోకుండా ఇగ్నోర్ చేసి, ఈ వ్యక్తికి ఓవర్ థింకింగ్ ఎక్కువ అండి, విపరీతమైన ఆలోచనలు, అంటే అన్ని నెగిటివ్గానే ఆలోచిస్తున్నారనమాట. సో ఖచ్చితంగా వీళ్ళు ఈ కనెక్షన్ అనేది ప్రస్తుతానికి ఏదైతే ఉందో నెగిటివ్ ఎనర్జీ కనెక్షన్కి అది ఎండ్ చేయాలి. ఎండ్ చేసి ఒక న్యూ బిగినింగ్. కానీ నేను క్లారిఫై చేస్తాను వై 10 ఆఫ్ సోర్డ్స్ ఇక్కడ ఉంది. ఎందుకంటే ఇవి రెండు డెడ్ ఆపోజిట్. 10 ఆఫ్ సోర్డ్స్ అనేది ఎండింగ్, ఏస్ ఆఫ్ సోర్డ్స్ అనేది న్యూ బిగినింగ్. సో ఈ రెండింటికి తేడా ఏంటి అసలు నేను క్లారిఫై చేయాలనుకుంటున్నాను. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ అసలు మాకు ఇక్కడ 10 ఆఫ్ సోర్డ్స్ ఎందుకు వచ్చింది, పక్కనే ఏస్ ఆఫ్ సోర్డ్స్ ఎందుకు వచ్చింది, ఈ వ్యక్తి ఎందుకు సాడ్గా ఉన్నారు? 5 ఆఫ్ కప్స్ అనేది మిస్సింగ్ ఎనర్జీ, మిమ్మల్ని మిస్ అవ్వడము, సాడ్గా ఉండడము, యాడ్ అవ్వడము, ఇవన్నీ. ప్లీజ్ క్లారిఫై 10 ఆఫ్ సోర్డ్స్. ప్లీజ్ క్లారిఫై ఏస్ ఆఫ్ సోర్డ్స్. ప్లీజ్ క్లారిఫై 5 ఆఫ్ కప్స్. ఓకే, సో ఖచ్చితంగా యాక్షన్ అయితే ఉందండి వాళ్ళకి ఇక్కడ. ఈ కనెక్షన్లో ఒక విక్టరీ కావాలి. ఈ కనెక్షన్లో ఎండ్ చేసేది ఏంటంటే ఇంతవరకు మీకు ఏదైతే ఉందో ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానీ గోస్టింగ్ కానీ ఏదైతే ఉందో అది ఎండ్ చేసి మీ వైపుకి వాళ్ళు రావాలనుకుంటున్నారు. 6 ఆఫ్ వాండ్స్ అనేది యాక్షన్ కార్డు. సో మీ వైపుకి వాళ్ళు రావాలి, వాళ్ళకి ఒక విక్టరీ కావాలి, మీ దగ్గర నుంచి ఒక రికగ్నిషన్ రావాలి వీళ్ళకి. దానికోసం అని చెప్పేసి మరి వాళ్ళు రెడీ అయ్యి ఈ కనెక్షన్ని అఫీషియల్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ చూసారంటే ఇది ఒక సెలబ్రేషను, ఒక ఎంగేజ్మెంట్ అనమాట. ఈ వ్యక్తి దానికోసమని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఇక్కడ ఒకవేళ థర్డ్ పార్టీది ఉంటే థర్డ్ పార్టీది ఎండ్ చేసి మీ దగ్గరికి వచ్చి మీకు ప్రపోజల్ అనేది ఇస్తారు. ఇక్కడ ఏస్ ఆఫ్ సోర్డ్స్ ఒక న్యూ బిగినింగ్, కానీ వీళ్ళు భయంగా స్టార్ట్ చేస్తారు న్యూ బిగినింగ్. ఆ న్యూ బిగినింగ్ ఏంటంటే వాళ్ళు ఒక చాలా కాలం ఆలోచించి రెస్ట్ తీసుకొని ఆలోచించి ఇంకా తన వల్ల కాక అప్పుడు మీ దగ్గరికి వచ్చి ఇంకా న్యూ బిగినింగ్ అనేది చేస్తారు. ఈ 5 ఆఫ్ కప్స్ అనేది మిస్సింగ్ ఎనర్జీ. ఆ మిస్సింగ్ ఎనర్జీ వల్ల మిమ్మల్ని స్టాక్ చేయడము, మిమ్మల్ని సోషల్ మీడియాలో సెర్చ్ చేయడము, మిమ్మల్ని అబ్జర్వ్ చేయడము, ఇవన్నీ అయితే ఉంటాయి. ఈ వ్యక్తి మీ ఎవరైతే ఈ కనెక్షన్లో అడ్డుపడుతున్నారో వాళ్ళందరినీ కొంచెం అగెయిన్స్ట్గా అయ్యి వాళ్ళతో ఫైట్ చేసి
మీ కనెక్షన్ దగ్గరికి అయితే రావాలనుకుంటున్నారు. ఎందుకంటే ఈ 5 ఆఫ్ కప్స్ అనేది చాలా బాధ అనమాట, మిమ్మల్ని విడిచి ఉండలేక మిస్సింగ్ ఎనర్జీ. ఆ మిస్సింగ్ ఎనర్జీ వల్ల వచ్చిన కోపంతో వీళ్ళు ఎవరైతే ఈ కనెక్షన్కి అడ్డుపడుతున్నారో వాళ్ళందరితో పోరాడడానికి సిద్ధపడతారు వీళ్ళు. ఓకేనా? సో ఇదండి యూ వర్సెస్ దన్ రీడింగ్. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్.